45 న్యూస్ కి స్వాగతం. నెల్లూరు నగరం సంతపేట ఈద్గా మసీదులో రంజాన్ ఈద్ ఉల్ ఫీతర్ నమాజ్ ప్రార్థనలకు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. ముస్లిం సోదరులతో కలిసి ఆయన ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పలువురు ముస్లిం సోదరులకు శీతల పానీయాలు అందజేశారు. ఈ సందర్భంగా పర్వతిరెడ్డి మాట్లాడుతూ 49వ డివిజన్ ఈద్గా వద్ద రంజాన్ నమాజ్ ప్రార్థనల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. అల్లా దయ వల్ల నెల్లూరు నగర నియోజకవర్గం ప్రజలతో పాటుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి తరపున ప్రార్థిస్తున్నట్లుగా తెలిపారు. ولا تفرقوا واذكروا نعمة الله عليكم إذ كنتم أعداء فألف بين قلوبكم فأصبحتم بنعمته إخوانا وقال النبي صلى الله عليه وسلم अल्लाह तबारक व तआला ने इंसान को दुनिया में भेजा क्या मनाने का अंदर जज्बा होता है। इसलिए अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम मक्के मुकर्रमा से हिजरत करके अल्लाह के हुक्म से मदीने मुनव्वरा तशरीफ ले जाते हैं और मदीना जब पहुंचे तो अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने देखा कि वहां दो मर्तबा ये वाक़े रहने वाले हैं। अल्लाह तबारक व तआला ने आज के दिन ईद मनाने को कहा है और इसी तरह औलाद की तरफ से जो नाबालिग औलाद है अल्लाह तबारक व तआला ने उनकी तरफ से फितरा देने का अल्लाह तबारक व तआला ने दिया था, बाबरकत महीना दिया था और अल्लाह के नबी सल्लल्लाहु अलैहि वसल्लम के जरिए से इस महीने की अजमत बताने के लिए रमजान ये अल्लाह रजब में बरकत दे, रमजान में ये अल्लाह शाबान में बरकत दे। इतने महीने जो साल के 12 महीने हैं 11 महीने वो इंसानों ने रखा लेकिन रमजान या मौलाना मुहम्मद मुबारक वसल्लम या अव्वल अव्वलीन या आखिर आखिरीन या ज़ल क़ुव्वतिल मतीन या राहिमल मसनान या मन्नान या बदिअस समावाति वल अर्द या जल जलाली वल इकराम मांगा है। ये अल्लाह हम आफियत मांगते हैं नबी के सदक़े में। ये अल्लाह नबी के ये अल्लाह पे ये अल्लाह इस कहने पर आपके हुजूर हम जो రంజాన్ పండుగ సందర్భంగా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో 49వ డివిజన్లో ఉన్నటువంటి ఈద్గా మసీద్ దగ్గర ప్రేయర్స్ చేయడం, ఆ ప్రేయర్స్లో పాల్గొనే అవకాశం నాకు కలగడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మత పెద్దలతో కలిపి ఈరోజు ఇక్కడ ఈ ప్రేయర్స్లో కూడా పాల్గొన్నాను. గత మార్చి 1వ తారీఖు నుంచి అందరికీ తెలిసిందే రంజాన్ మాసం ప్రారంభమైంది. రంజాన్ మాసం మొదటి రోజు నుంచి కూడా వీరందరూ కూడా కఠినమైన ఉపవాస దీక్షల్లో ఉన్నారు. ఆ రోజు నుంచి తెల్లవారుజాము నుంచి సాయంత్రం దాకా కూడా ఈ ఉపవాస దీక్షల్లో ఉండడం, కఠినమైన ఉపవాస దీక్ష. అలానే రోజుకి 5 సార్లు ప్రేయర్స్ చేయడం. ఇలా వీరు ఈ 30 రోజుల పాటు పూర్తయిన తర్వాత నిన్న చంద్రుడు కనిపించిన తర్వాత ఈరోజు రంజాన్ పండుగను అందరూ కూడా చక్కగా సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. ఆ అల్లా దయ వల్ల నెల్లూరు నగర నియోజకవర్గ ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అందరి తరఫున కూడా ఆ అల్లాని ప్రార్థిస్తా ఉన్నాను.